అయితే ప్రతిపక్షాలు ఇవాళ గలం విప్పి కదిలినరా లేదంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందా ఇవన్నీ పక్కన పెడితే విద్యార్థులే ఇవాళ బయటికి వచ్చి తల్లిలు పట్టుకొని మాకు భోజనం పరిస్థితులు బాగాలేవని, ఇంకో చోట మాకు వసతులు బాగాలేవని, ఇంకో చోట నీళ్ళు లేవని స్కూల్ విద్యార్థుల్లో కూడా నిరసన అంటే అసలు ఏంది అంటే ఈ 10 నెలల కాలంలో ఎన్నడూ చూడలేని పరిస్థితులు స్కూల్ విద్యార్థులు నిరసనగా చేసే పరిస్థితి. గతంలో ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా గతంలో ఈ దుస్థితి రాలేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కానీ గురుకులాల సెక్రటరీ కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేవారు, మంత్రి మానిటరింగ్ చేసేవాళ్ళు, ముఖ్యమంత్రి మానిటరింగ్ చేసేవాళ్ళు. అసలు ఈ సంక్షేమ గురుకులాలలో అసలు మానిటరింగ్ లేదు, అసలు వాటి మీద ఎంక్వైరీ లేదు, వాటి మీద సమీక్ష లేదు, వాటికి సమయం కేటాయించే సమయం లేదు వీళ్ళకు. అందుకే ఈ దుస్థితి మొదలైంది. ఇలా మహేశ్వరం దగ్గర, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం దగ్గర విద్యార్థులే రోడ్ల మీదకి వచ్చి ఈ అధికారులను సస్పెండ్ చేయండి, మాకు ఫుడ్ పెట్టట్లేదు అని ఆడపిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే మా నాయకులు హరీష్ రావు గారు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ అందరు వచ్చి వెళ్తే మా మీద కేసులు పెడతారు. ఇలా వాళ్ళు మా మీద కేసు, విద్యార్థులే నిర్భయంగా ఇలా మమ్మల్ని తిడుతూ ఉన్నారు, మాకు అన్నం పెట్టట్లేదు, మాకు సరైనటువంటి ఫుడ్ ఇవ్వడం లేదు, మాకు సరైనటువంటి భోజనం పెట్టడం లేదు, సరైనటువంటి చదువులు చెప్పడం లేదు, మేము ఈ హాస్టల్లో ఉండలేకపోతున్నాం. కేసీఆర్ గారు నిర్మించినటువంటి ఈ గురుకులాలను మేము ఎంతో గొప్పగా బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలనుకున్నాం, కానీ ఇలా మా బంగారు భవిష్యత్తును ఆదిలోనే అంతం చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి అని విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే ఇలా మీరు ఎందుకు పోతారు అనేసి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తుండని అంటున్నారు. ఇలా కోవలక్ష్మి గారు, శైలజ గారు చనిపోతే కోవలక్ష్మి గారు ఆ కుటుంబానికి అండగా ఉండడానికి ఆసిఫాబాద్లో శైలజ కుటుంబానికి అండగా ఉండాలని కోవలక్ష్మి మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా అక్కడ జిల్లా పార్టీ నాయకులందరూ మా పార్టీ అండగా ఉండాలని పోతే ఆమెను అరెస్ట్ చేస్తారు, నిర్బంధిస్తారు, కేసులు పెడతారు. అంటే వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించడం వల్లనే ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది. మొన్న మేము స్పందించడం వల్ల ఇలా ఒకటి టాస్క్ ఫోర్స్ కమిటీ వేసుకున్నారు. ఇలా మీకు టాస్క్ ఫోర్స్ కమిటీ వేయడానికి ఏడాది పట్టిందా అని అడుగుతాను. 360 రోజులు పట్టింది మీకు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేయడానికి, ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయడానికి. ఇప్పటి వరకు 49 మంది విద్యార్థులు చనిపోయినరు. ఇలా 900 మంది పైచిలకు విద్యార్థులు అనారోగ్యం పాలైనరు. ఆ చనిపోయినటువంటి కుటుంబాల తల్లిదండ్రుల గర్భశోకం ఎవరు పూడుస్తారు? వాటికి బాధ్యులు ఎవరు? వాటి కారకులు ఎవరు? ఈ ప్రభుత్వం నిజంగా చంపినటువంటి కుట్ర వీళ్ళ అలసత్వం వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇంతమంది చావులకు ఈ ప్రభుత్వ అధికారులు కారణం కాదా అని అడుగుతూ ఉన్నాం. ఇలా మా మీద కేసులు పెట్టడం కాదు కదా, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రియారిటీ ప్రోగ్రామ్స్ ఏంది? ఈ ప్రభుత్వానికి ప్రియారిటీ ప్రోగ్రామ్స్ ఏంది? లక్షలాది మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదివేటువంటి, అగ్రకుల పేదలు చదివేటువంటి సంక్షేమ హాస్టళ్ళు, గురుకుల హాస్టల్లో చదివేటువంటి విద్యార్థుల పట్ల మీ నిర్లక్ష్య ధోరణి ఎందుకోసం? అంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తామని అంటే ఇవేనా మీరు చేసేటి? ఇంతమంది బలిదానాలు తీసుకుంటుంది కదా ఈ ప్రభుత్వం. అందుకే వీళ్ళందరినీ ఎండగట్టడానికి మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. 33 జిల్లాల్లో 33 టీంల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఎన్ని రోజులు ఇది సాగబోతుంది? ప్రతి టీంలో ఎంతమంది ఉండబోతున్నారు? అంటే ప్రతి టీంలో ఖచ్చితంగా 5 నుంచి 10 మంది విద్యార్థులు ఉంటారు. 33 జిల్లాలకు వెళ్తారు. ఆ జిల్లాలో ఉన్నటువంటి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్టళ్ల సంఖ్య, గురుకులాలు, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనార్టీ, ఇవన్నిటిని కూడా వాళ్ళ అక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి, నిజంగా విద్యార్థులకు ఉండేటువంటి గతంలో కేసీఆర్ గారి హయాంలో, బీఆర్ఎస్ పార్టీ హయాంలో, ప్రభుత్వ హయాంలో విద్యార్థులు ఎవరైనా అనారోగ్యం పాలైతే వారికి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించేటువంటి పరిస్థితి, కొద్దిగా నిధి ఉండి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉండేది. ఇలా ఈ అధికారులు చెప్పేటువంటి సాకు ఏంటంటే, మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే వెళ్ళండి, లేదంటే ప్రభుత్వ హాస్టల్కి వెళ్ళండి అంటారు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ విద్యార్థుల కోసం, వీళ్ళ ఆరోగ్యం పట్ల అలసత్వం వహించరాదని చెప్పేసి వాళ్ళ కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి మంచిగా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వాటి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ హాస్టళ్ల కోసం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించడం. ఈరోజు బడ్జెట్ లేదు, బడ్జెట్ కేటాయించారు, వాటికి అమలు లేదు. ఆ బడ్జెట్ని అంతా కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా విద్యార్థులు చలికి వణికిపోతూ ఉన్నారు. చలికి వణికిపోయి విద్యార్థులకు అనేకమైనటువంటి రోగాలు వస్తాయి, వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే బండల మీద వండుకుంటే విద్యార్థులకు చలికి వణికిపోతారని చెప్పేసి మేము మా హయాంలో రగ్గులు ఇచ్చినాం. కింద స్లీప్ మ్యాట్స్ ఉంటాయి, మెత్తగా ఉంటాయి పిల్లలు పడుకోవడానికి.
ఇలా పరిస్థితి లేదు. ఇప్పటి వరకు డ్రెస్ యూనిఫామ్ ఇవ్వలేదు. వారంలో 4 వారానికి ఒకసారి చికెన్తో భోజనం పెట్టేది, నెలకు 4 సార్లు భోజనం పెట్టేది. ఇలా నెలకొకసారి భోజనం పెట్టే పరిస్థితి లేదు. నెలకొకసారి మేక మాంసం భోజనం పెట్టేది ఈ గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థి. ఇవన్నీ ఏం లేవు. వారానికి 4 గుడ్లు పెట్టేది, ఇలా వారానికి 1 గుడ్డు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఎందుకు అంటే కేవలం ప్రభుత్వమే కదా మారింది, విధి విధానాలు అన్నీ అట్లే ఉన్నాయి కదా. అందుకే మీ ప్రియారిటీ ప్రోగ్రామ్స్, అందుకనే మా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలోనే మేము ఈ యొక్క ప్రణాళిక చేసుకున్నాం. ప్రతి సంక్షేమ హాస్టల్ను, గురుకుల హాస్టల్ను మేము అక్కడ విజిట్ చేస్తాం. మా విద్యార్థులు వాళ్ళతో మమేకమవుతారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు, అక్కడ స్థితిగతులు తెలుసుకుంటారు. ఆ స్థితిగతులు అన్నీ కూడా తెలుసుకొని ఒక రిపోర్ట్ చేసుకొని మేము మా నాయకుడికి అప్పచెప్తాం. ఈ రాసుకున్నటువంటి నోట్స్ అన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి డెఫినెట్గా మేము ఆ విద్యార్థుల పక్షాన, ఆ తల్లిదండ్రుల పక్షాన ఉంటామని తెలియజేస్తాం.